హలో అండి. ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా! సెకండ్ పార్ట్ స్టిచ్చింగ్ పార్ట్ అండి. చూడండి, మనం నెక్ షీట్ తీసుకున్నాం కదా! దానికి లైనింగ్ సేమ్ ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకొని, మనము లైన్స్ డ్రా చేసుకున్న పై వైపున ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి. నేను లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 జాయింట్ చేసుకున్నాను. దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ వచ్చేటట్టు పెట్టుకొని, నెక్ షీట్ పైనకి ఉండేటట్టు పెట్టుకొని, కదలకుండా పిన్స్ అనేవి సెట్ చూడండి. చేసుకొని మనం ఎలా అయితే లైన్స్ డ్రా చేసినామో 2 వైపులా అలా స్టిచ్ అనేది ఒకటి చేసుకోండి. నీట్గా స్టిచ్ అనేది చేసుకోండి. వీ కట్ దగ్గర సూది కిందికి పెట్టి టెన్షన్ పైనకి అని దాన్ని చేసుకోవాలి. పిన్స్ అన్నీ రిమూవ్ చేసుకోండి. పిన్స్ అన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత మనము లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికంటే ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఉంచుకొని మనము కట్ చేసుకోవాలి. ఎందుకంటే లైన్ మీద మనము స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, పావు ఇంచు పెట్టుకుంటే మనకు ఖర్చు అనేది మిగులుతుంది. ఇక్కడ నేను పావు ఇంచు వదిలిపెట్టుకోమన్నా కదా, చూడండి. ఇక్కడ మనం వీ కట్ టైప్ కట్ చేసుకున్నామంటే క్లాత్ అనేది మనకు మిగులుతుంది. సేమ్ అటు ఇటు కట్ చేసుకుంటే వీ కట్స్ అనేవి నీట్గా మనకి వచ్చేస్తాయి. సింపుల్ నెక్ అండి, చాలా బాగుంది. ఫినిషింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. నాకు ఎలా ఉందనేది ఒక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఇలా వస్తుంది. వీ కట్ అనేది మనకి పూర్తిగా ఉంటుంది. కచ్క అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. రౌండ్ అన్నా మనకు స్క్వేర్ షేప్ కానీ వీ షేప్ కానీ ఏది వచ్చినా కచ్క పెట్టుకుంటే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది. మనకు వీ షేప్ దగ్గర కంపల్సరీ కచ్క పెట్టుకొని ఇలా ఉల్టా అనేది చేసుకోండి. చూడండి, లైనింగ్ మనకి పైన వైపున ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనము ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే నీట్గా వస్తుంది. కరువు దగ్గర మాత్రం మనము సూది కిందికి పెట్టి టంక్షన్ పైనకి అని మనం టర్న్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇలా వస్తుంది. వీ కట్ పైన వీ కట్ వస్తుంది, కింది సైడ్ వీ కట్ వస్తుంది. నేను సింపుల్గా ఉండకుండా మనము చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి కదా, బుటీస్ దగ్గర ఉన్న ఆ గోల్డ్ కలర్ లేస్ అనేది తీసుకొని, జర్దోసి వచ్చింది గోల్డ్ కలర్ లేస్కి. చాలా నీట్గా వీ కట్సే వచ్చాయి చూడండి. లేస్ కూడా నేను నీట్గా చేసుకున్నాను. వీ కట్ దగ్గర చూసుకొని మనము లేస్ చిన్నగా టర్న్ చేసుకొని అనేది వేసుకోవాలి. నేను కింద నడుం పార్ట్ కూడా లేస్ అనేది అప్లై చేస్తున్నాను. ఇది ఒక సైడ్ కదా, ఇంకో సైడ్ కూడా సేమ్ మనము లేస్ అనేది ఇలాగే ప్రిపేర్ అనేది చేసుకోవాలి. అప్పుడే డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది. 2 వైపులా చేసుకోవాలి. నేను సింగిల్ ఫుట్ పెట్టి స్టిచ్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే జర్దోజీ వచ్చింది లేస్కి. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, 1 పార్ట్ ఇది చాలా నీట్గా వచ్చింది. సెకండ్ పార్ట్ కూడా అలానే ప్రిపేర్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇది స్వీట్ హార్ట్ నెక్ ప్రిన్స్ కట్. కింద సైడ్ కూడా నేను లేస్ అనేది పెట్టాను. షోల్డర్స్ 2 జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ ఈక్వల్గా వచ్చేటట్టు, ఎక్కువ తక్కువ రాకుండా జర్దోసి చూసుకొని షోల్డర్స్ జాయింటింగ్ అనేది చేసుకున్నాను. చూడండి, హ్యాండ్స్ వేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చింది, లేస్ అదే వచ్చింది కదా మనకి బ్లౌజ్తోనే, అదే నేను ఫోల్డ్ చేసి వేసేసాను. చిన్నగా హ్యాండ్స్ అనేవి పెట్టించుకున్నాను. స్మాల్ హ్యాండ్స్ పెట్టుకుంటే డిజైన్ది కాబట్టి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు జాయింటింగ్ అనేది చేసుకోండి. నడుం దగ్గర నుంచి మనకు ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్ జాయింటింగ్ అనేది చేసుకోండి. ఇది శారీ అండి, చాలా బాగుంది శారీ. స్పేస్ సిల్క్ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. రెడ్ కలర్ శారీకి
లైట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో. చిన్న దద్దోది లేస్ అనేది వచ్చింది. చిన్న బౌ ఇచ్చాను. కింద నాడలు, హ్యాండ్స్ చిన్న స్మాల్ ఇచ్చాను. కట్ వర్క్ వచ్చింది. నాడలు కూడా కింద వీ కట్ దగ్గర మనకి నాట్స్ అనేవి వస్తాయి. హ్యాంగింగ్స్ హెవీగా కావాలన్నారు. మిగిలిన లేస్ అనేది నేను కట్ వర్క్ ఇచ్చాను. ఇక్కడ మనము హుక్ కూడా నేను ఒకటి వేసుకోవడానికి సింపుల్గా ఉండడానికి హుక్ ఇచ్చాను. ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం వేసుకున్న తర్వాత పెట్టేసుకోవచ్చు. బౌ అనేది ఇచ్చాను అక్కడ. ఫ్రంట్ పార్ట్ స్వీట్ హార్ట్ నెక్ ప్రింట్ స్కర్ట్ విత్ లేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.